ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రంలోని 671వ నామాన్ని మనం మహాక్రమ అయినటువంటి నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. మహాక్రమ అంటే గొప్ప అడుగులు కలవాడు అని మనకి చెప్పారు సూక్ష్మంగా. ఆయన ఏ అవతారంలో ఆయన అడుగులు చూపించాడు మనకి అంటే వామన అవతారంలో వచ్చినప్పుడు చిన్న ముద్దుగారే బ్రాహ్మణ వటువులాగా వచ్చాడు. చిన్న బాలుడుగా వచ్చాడు. ఎంతెంతై వటుడు ఎంతై అన్నట్లు ఆయన బలిని అడిగినప్పుడు, బలి ఇస్తానన్నప్పుడు 3 అడుగులే అడిగితే, ఇదేమిటి స్వామి, నా శక్తిని బట్టి మీరు అడగాలి కానీ రాజు దగ్గరకు వచ్చి అడిగేది 3 అడుగులా అంటే, ఆ 3 అడుగులు చాలు నాకు, ఇంకా అంతకంటే నేనేం చేసుకుంటాను అంటాడు. అప్పుడు గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు వచ్చి చెప్తాడు ఆయనకి, నిన్ను మోసం చేస్తున్నాడు విష్ణుమూర్తి, ఆయనే వచ్చి నిన్ను అడుగుతున్నాడు, ఇది మోసమేను, నువ్వు ఇస్తానని ఇవ్వద్దు అంటాడు. మాట తప్పితే అది జీవితానికి అర్థం లేదు. ఇస్తానని మాట ఇచ్చాను గనక ఇస్తాను అంటే ఆయన ఒప్పుకోకపోతే అంతటి విష్ణుమూర్తి వచ్చి నా చేతి కింద చెయ్యి పెట్టి నన్ను అర్థిస్తే నేను ఇవ్వకుండా ఉంటానా అంటాడు. అంటే ఆయనే నన్ను అడిగేవాడి చెయ్యి కింద ఉంటుంది కదా, ఇచ్చేవాడి చెయ్యి ఉంటుంది పైన ఉంటుంది కదా, ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటే అదే భాగ్యం కదా. ఎంతకంటే భాగ్యం ఏముంటుంది, నేను ఇస్తాను అని ఆ కమండలంతో నీరు వదులుదామని వదిలిపోతుంటే ఆయన దాంట్లో దూరి దానికి అడ్డం పడితే విష్ణుమూర్తి పుల్లతో పొడుస్తాడు. అందుకే ఆ శుక్రాచార్యులకి ఒక కన్ను పోయింది. అది ఆయన చెయ్యాలనుకున్నది ఆయన చేశాడు, ఈయన చేయించాలనుకున్నది ఈయన చేశాడు. విష్ణుమూర్తి చేయించాడు, బలి చేశాడు. 3 అడుగులే కదా అనుకున్నాడు. ఆయన చెప్పినప్పుడు తెలిసినా ఏం పర్వాలేదు, ఆయనే నా చెయ్యి పైన ఉన్నప్పుడు ఇంకా నాకు బాధ ఏముంది అనుకుంటాడు. అప్పుడు 1 అడుగు భూమండలం అంతా వ్యాపిస్తాడు, 1 అడుగు ఆకాశం అంతా వ్యాపిస్తాడు. అంటే గొప్ప అడుగులు అయిపోయినాయి. చిన్ని పాదాలల్లా మొత్తం అంతా కూడా వ్యాపించేశాడు. మరి 3వ అడుగు ఎక్కడ అంటే ఆయన సర్వసమర్పణ చేసి బలిచక్రవర్తి శిరస్సు వంచి శిరస్సుని చూపిస్తాడు. అప్పుడు ఆ శిరస్సు మీద అంటే అప్పటి వరకు కొంచెం నేను ఇస్తాను అనే దానగుణం ఉన్నా నా చెయ్యి పైన ఉంది అనేటువంటి కొంచెం అహం అక్కడ కనపడింది కదా. ఆయన చెయ్యి కింద ఉంది అని ఆయన తక్కువగా, ఈయన ఎక్కువగా భావించాడు. కొంచెం రాజు కదా, ఆ మాత్రం భావన సహజం. దాంతో ఆ అహంకారాన్ని కూడా అణచాలి అనుకున్న పరమాత్మ ఈ విధంగా 2 అడుగులతో ఆకాశాన్ని భూమిని ఆక్రమించి ఇంకో అడుగు అడిగితే అప్పుడు బలిచక్రవర్తి తనను తాను సమర్పించుకుంటాడు. ఆ శిరస్సును చూపిస్తే ఆ శిరస్సు మీద అడుగు పెడతాడు, తన స్థానానికి తాన్ని పంపించేస్తాడు. ఆ విధంగా మహా గొప్ప అడుగులు కలిగిన స్వామి అయ్యాడు ఆ అవతారంలో. అందుకని గొప్ప అడుగులు గలవాడిగా గొప్ప మరి చెప్పారు. మరి చాలా ఎంత పెద్ద అడుగైతే 1 పాదంతో భూమిని 1 పాదంతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు ఆయన.
మరి తనని తాను అనే ప్రజ్ఞని ఆక్రమించేశాడు. ఇదే త్రివిక్రమాక అవతారం అంటారు. 3 అడుగులతో మరి ఆ అవతారం వామనావతారం 3 అడుగులతో ఆక్రమించాడు అంతటినీ కూడా. అందుకని మహాక్రమ అన్నారు పరమాత్మని. అటువంటి మహాక్రమ మహనీయమైనటువంటి పాద విన్యాసం. మరి అది విన్యాసం అంటే నాట్యం చేస్తేనే విన్యాసం అనుకుంటాం, కానీ ఎంత చిన్నగా ఉన్న అడుగు అంత పెద్దగా మార్పు చెందింది. మరి అది ఆయన విన్యాసమే కదా, పాద విన్యాసమే కదా. అందుకని ఆ పరమాత్మని మహాక్రమ అన్నారు. మరి విష్ణుమూర్తి పాద విక్షేపం విశేషంగా ఇక్కడ ఈ అవతారంలో భావించబడింది. శంనో విష్ణు రురక్రమ, విశాలములైన పాదముల విన్యాసము గల విష్ణువు మాకు శుభములను ప్రసాదించుగాక అని దాని యొక్క అర్థం. అది యజుర్వేదం చెప్తోంది. ఇట్లా మరి పరమాత్మ మహనీయమైన పాద విన్యాసం కలిగిన పరమాత్ముని మహాక్రమ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి ఇంకా క్రమం అంటే పద్ధతి అని కూడా ఉంది కదా అర్థం. మరి ఒక వినూత్నమైన ఒక మహాక్రమంలో భక్తుల్ని స్వామి తన దరికి చేర్చుకుంటాడు. సర్వోత్కృష్ట స్థానంలో ఉన్న తనని చేరటానికి పాతాళలోకం వంటి నిమ్న స్థితిలో ఉన్న జీవుల కోసం ఆధ్యాత్మిక సోపాన పంక్తిని ఏర్పాటు చేసిన స్వామిని మహాక్రమ అన్నారు. అంటే ఒక మహాక్రమంలో పరమాత్మని చేరటానికి ఆసక్తి ఉండి వాళ్ళ యొక్క క్రమ పద్ధతిగా ఉన్నట్లయితే వాళ్ళని చేర్చుకుంటాడు. మరి తనను చేరడానికి పాతాళలోకం నుంచి కూడా సోపానాలను ఏర్పాటు చేశాడంట. అంటే పాతాళలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తన దరికి ఆ పైన ఉన్న తనను చేరుకోవటానికి మరి మెట్లు సోపానాల పంక్తిని ఏర్పాటు చేసినటువంటి స్వామిని మహాక్రమ అన్నారు అని పరాశర భట్టరు అన్నారు. మరి వేదక్రమం తన మదిలో భావన చేసే స్వామిని మహాక్రమ అన్నారని, అంటే ఎప్పుడూ నిరంతరం వేదాలను మరి తన మనస్సులో నింపుకొని భావం చేసేటువంటి స్వామి గనక మహాక్రమ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. అట్లా వేదక్రమం తన మదిలో నింపుకున్నటువంటి వాళ్ళ యొక్క స్వరూపము తానే. మరి ఒక క్రమ పద్ధతిలో సాధన చేసి తన దరికి రావటానికి చేసేటువంటి సాధన ఆయనే, సాధన రూపము ఆయనే, సాధకుని రూపము ఆయనే. అట్లా ఎప్పుడూ కూడా పరమాత్మ అన్నిటా అందరిలోనూ ఉన్నాడు. ఇక్కడ విశేషంగా మనకి తెలియబడుతూ ఉంటాడు. మరి అటువంటి వాళ్ళని ఆయన దగ్గరకు చేరాలని ఆసక్తి ఉన్న వాళ్ళను పాతాళలోకం నుండి కూడా తన దరికి చేర్చుకోగలిగిన దయామయుడు కనుకనే అక్కడి నుంచి కూడా సోపానాలను ఏర్పాటు చేసిన పరమాత్మని మహాక్రమ అన్నారని చెప్పారు. అట్లా మరి అర్చకులు ఓం మహాక్రమాయ నమః అని స్వామిని క్రమ పద్ధతులతో అర్చిస్తూ ఉన్నారు. అటువంటి మహాక్రమ నామి అయిన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి చక్కని క్రమ పద్ధతిలో జీవించి గొప్ప మరి క్రమ శిక్షణతో జ్ఞానముతో
నీ మీద కోరికతో నీవే కావాలనే కోరికను సంపూర్ణంగా మరి తీర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మాలో ఉన్నటువంటి అహంకార మమకారాలను నీ పాదాలతో అణిచి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ